భూపాల్పల్లి జిల్లా ఆదివాసీ ఎన్నికల ఆత్మగౌరవ సభకి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎన్నికల సంఘం జిల్లా అధ్యక్షులు సుభాష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి మీ అందరి ప్రియతమ నాయకులు ప్రజల మధ్య అయినటువంటి గంధ సత్యనారాయణ గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఎన్నికల సంఘం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ రాజు గారికి, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ చల్లూరు మధు గారికి, మరి మా మాదేపూర్ ఎన్నికల సంఘం అధ్యక్షుడు భూషణ్ గారికి, రాము గారికి, మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి అదేవిధంగా ఎన్నికల సోదరులందరికీ, మరి ముఖ్యంగా పత్రికా విలేకరులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరొక మంచి కార్యక్రమాన్ని ఏర్పరచుకొని మరి ప్రజా సమస్యల పరిష్కారం దిశలో పనిచేస్తున్న గంధ సత్యారావు గారిని పిలుచుకోవడం, మరి మీ సమస్యల పరిష్కారం కోసం మరి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రధానంగా మిమ్మల్ని అభినందిస్తూ, ముఖ్యంగా మీ కులం విశిష్టత, మీకు జరుగుతున్నటువంటి అన్యాయం, మీ ప్రాచీనలో ఎట్లా ఉన్నారు, మీ కులానికి జరిగిన అన్యాయం అనేది కళ్ళ కట్టినట్టుగా లోకేష్ రాజు గారు చెప్పడం జరిగింది. మరి దాన్ని ఎవరు అధికారం ఉంటే, ఏ పార్టీ అధికారం ఉంటే, ఏ ప్రభుత్వం అధికారంలో వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందులో నాకు తెలిసి సత్యారావు గారు ఇప్పటి నుంచో ప్రజల పక్షాన పోరాటం చేసి నాడు మరి శాసనసభ్యులు అయ్యారు, ఇప్పుడు మరి పరిష్కారం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు చేస్తారనే ఆత్మవిశ్వాసంతో నేను కూడా వారిని కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా మీకు ఏదైతే ఉందో యోగిరాజు గారు, మీకు ఏదైతే ఉందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పోల్ట్రీకి అదేవిధంగా మేకలకి గొర్రెలకి స్కీమ్ ఉన్నట్టుగా ఫిక్స్ కూడా ఉంటుంది. అంటే ₹1,00,00,000 ఉంటుంది. ₹1,00,00,000 ఉంటే 50 లక్షల రూపాయల సబ్సిడీ. నేను దానికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నానంటే, వీళ్ళకి కావాలంటే బ్యాంకర్స్ లోన్ ఇవ్వాలి. బ్యాంకర్స్ లోన్ ఇవ్వాలంటే ఓన్లీ కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రం ఇస్తుంటే దానికి అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు మాడిగేట్ చేస్తూ ఉన్నారు. మినిమం 4 నుంచి 5 ఎకరాల భూమి ఉండాలి. ఆ భూమి లేక వాళ్ళు పెట్టుకోలేకపోతా ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా చాలా మంది వేరే అగ్రకులస్తులు పెట్టుకుంటా ఉన్నారు. పెట్టుకొని ఆర్థికంగా పోల్ట్రీ ఫామ్ కంటే మిగతా దానికంటే లాభసాటిగా ఉన్నది. ఎందుకంటే ఒక పంది ఒక సంవత్సరానికి 2 ఈజలు అయితే ఒక ఈజ 10 పిల్లలు ఉంటాయి, అట్లా 20 పిల్లలు ఉంటుంది. అది పెద్దగా అయిన తర్వాత 20 ఏళ్ళ తప్పుడు పోతుంది. అంటే ఆ రకంగా వాళ్ళకి ఆర్థికంగా ఉంటుంది. మరి అది పెద్ద నేరమే కాదు. ఈ ఊర మందులు పెంచుకొని అందరితో తిట్టుబడి మరి ఆ భాషలకు ఇదే కంటే మరి చక్కగా నేను ఎమ్మెల్యే గారిని ఏమంటున్నాను, ఎక్కడో ఒక 20 ఎకరాలు ఇప్పిస్తే ఓ 5-6 యూనిట్లు ఇప్పించి బ్యాంకర్స్ తోటి మాట్లాడి, అసలు యాక్చువల్ గా దానికి మాడిగేజ్ కూడా అవసరం లేదు, ఎలాంటి సెక్యూరిటీ కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో కూడా బ్యాంకర్స్ ఏం చేస్తా ఉన్నారంటే మిస్గైడ్ చేసి ఇదంతా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో అర్థమైతే లేదు. ప్రతి దానికి బ్యాంకర్స్ ఏదో లింక్ పెట్టి ఎన్ని ప్రభుత్వ స్కీములు, మరి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ స్కీములు ఇస్తే అవి ఇంప్లిమెంట్ జరుగుతలేవు, గ్రౌండింగ్ అయితలేవు. కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారు కోరుతా ఉన్నా, మీరు ఒకసారి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి కలెక్టర్ కూర్చోబెట్టి మరి వాళ్ళ లీడ్ బ్యాంక్ మేనేజర్ కానీ లేకుంటే ఆర్ఎఫ్స్ మాట్లాడి ఏ స్కీమ్ అయితే ఉన్నదో ఇటువంటి స్కీమ్స్ వీళ్ళకి వితౌట్ కొలెటరల్ లేకుండా మరి ఇప్పించినట్టంటే 50 లక్షల సబ్సిడీ వస్తుంది. వాళ్ళ 10 కుటుంబాలు కలిసి చేసుకున్నట్టంటే ఎన్నికల జాతి మొత్తం ఆర్థికంగా డెవలప్ అయితే, ఆర్థికంగా డెవలప్ అయిన తర్వాత సామాజికంగా గుర్తింపు వస్తుంది. సామాజికంగా గుర్తింపు వచ్చినాక రాజకీయ గుర్తింపు వస్తుంది. ఇవాళ మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు రాజకీయంగా ఉండి ముఖ్యంగా మీరు చదువు పట్ల ఉంటే ఇవాళ ఎస్పీ రిజర్వేషన్లు అంతా ఎవరు వేరే వాళ్ళు కొంతమంది తీసుకోబోతున్నారు. ఎవరు విమర్శిస్తలేదు. వాళ్ళే డాక్టర్లు లేదు, వాళ్ళే ఇంజనీర్లు లేదు, వాళ్ళే ఐపీఎస్ ఆఫీసర్ లేదు, వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్ లేదు. ఎన్నికల జాతిలో వాటి కనీసం ఒక సర్పంచ్ స్థాయిలో, ఒక మండల స్థాయి, ఒక జడ్పీ స్థాయి, ఒక ఎమ్మెల్యే స్థాయి లేదు. అంటే దానికి కారణం విద్యలో ఎన్నుకోవడం, ఆర్థికంగా ఎన్నుకోవడం ప్రధానమైన కారణం కనుక మరి మీరు ఆ దిశగా మీ ఉన్న వాళ్ళని మీ దగ్గర ఎంతోకొంత ఇప్పుడు ఆర్థికంగా ఉంటా ఉండదు. ఒకప్పటికి ఇప్పటికీ ఎదుగుతూ ఉంటారు. కాకపోతే మీరు పందుల గుడిసెలో ఎట్లా ఉంటాయో మీరు కూడా అట్లే ఉన్నాయి ఎక్కడ చూసినా. కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ఫస్ట్ ప్రయారిటీగా మీకు ఎట్లా ఇప్పుడు ఈ సంవత్సరం ఇళ్ళు వస్తూ ఉన్నాయి కనుక ఆ హౌసింగ్ లో ఎన్నికల జాతి సోదరుడు ఎక్కడికి ఉంటే అక్కడికి వాళ్ళకి ఎందుకంటే ఎలిజిబుల్ అవుతుంది కనుక ప్రతి ఇల్లు ఇప్పించి మరి ఒక 20 ఎకరాలు ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఇప్పించి ఒక 10 యూనిట్లు 5 యూనిట్లు ఏది 19 యూనిట్లు పెట్టుకున్నట్టయితే ఈ జిల్లాలో ఉన్న మొత్తం మంది బాగుపడతారని చెప్పి నేను తెలియజేస్తూ మరి వారి సమస్యల కోసం మీరు ఖచ్చితంగా ఆలోచన చేస్తారని చెప్పి విశ్వాసంతో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను వీళ్ళ పక్షాన
మరి మా పక్షాన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నా నాకుండే పరిజ్ఞానం కోసం మీరు ముందరికి వస్తే నేను ఖచ్చితంగా మీకు నా పరంగా నా వద్ద సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ యావత్ ఎరుకల ఆదివాసీ ఎరుకల అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా డెవలప్ కావాలని మీకు అన్ని పార్టీలు కూడా ఈవెన్ అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర మొదలుకుంటే టీఆర్ఎస్ పార్టీ కానీ మా బీజేపీ పార్టీ కానీ ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మీ ఎరుకల జాతిని గుర్తించి మీ అందరికీ స్థానిక సంస్థల అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.